తమ్ముడు తమ్ముడు అదే చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుంది, జాగ్రత్తగా చూసుకున్నా. అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది శివయ్య? అవతల చూస్తే నా తమ్ముడు నరవలేని పరిస్థితిలో పడున్నాడు. అసలు ఏం జరిగిందో కూడా ఇంతవరకు తెలియడం లేదు. ఎందుకు శివయ్య మమ్మల్ని ఇలా ఆడుకుంటున్నావు? మా తమ్ముడికి ఏమైందో చెప్పు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో చూపించు శివయ్య. ఎన్ని చోట్లకి వెళ్ళినా ఈ సమస్యకి పరిష్కారమే దొరకడం లేదు శివయ్య. తమ్ముడిని కాపాడే మార్గమే లేదా? చెప్పు శివయ్య. అన్ని చోట్లకి వెళ్ళావా? వెళ్ళాను స్వామి. నీ కులదైవం దగ్గరికి వెళ్ళావా? మా కులదైవాన్ని మర్చిపోవడం అంటే వేరులేని చెట్టులా మారడం. ఏ దైవమైతే నీ వంశాన్ని తరతరాలుగా కాపాడుతూ వచ్చిందో ఆ దైవాన్ని మర్చిపోవడం వల్లే నీకిన్ని కష్టాలు. కులదైవాన్ని మరిచి ఎన్ని పూజలు చేసినా, ఏ దేవుణ్ణి మొక్కినా నీ ప్రయత్నం వృధా. నీ ప్రతి ప్రశ్నకి సమాధానం నీ కులదైవం దగ్గర మాత్రమే దొరుకుతుంది. వెళ్ళు, నీ కులదైవం దగ్గరికి వెళ్ళు.